దాన్ని రెక్కలు వచ్చిన రేట్లలాగా, భూస్థలాల్లాగా, ఎకరాలకు డబ్బుల్లాగా చూడకూడదు. నేను ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతోనో రాజధాని గురించి చెప్పడం. నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం, నా ప్రాంతం, మా అమ్మ, మా నాన్నని ఎలా అయితే మనం సొంతం చేసుకుంటామో అమరావతిని ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు, 3 ప్రాంతాల ప్రజలు సొంతం చేసుకోవాలి. ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనేది ఆలోచించాలి. ఇందాక మీరు అన్నారు, మేము శిశిరం నుంచి వసంతంలోకి వచ్చాం, పీడకల నుంచి మంచి కళలోకి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి రాజధాని అమరావతి నిర్మాణం మీద ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. అది నదీ తీరంలో ఏర్పాటు చేయటమే ఆ బృహత్తరమైన విజన్కి ఒక తార్కాణం. మనం మానవ జీవితం, మానవ జీవరాశులు ఎక్కడ బతికాయి చరిత్రలో? నదీ తీరాల్లోనే. సింధులోయ నాగరికత, హరప్ప, మొహంజోదారో, ఈ చరిత్రలు ఎక్కడ పుట్టినాయి? నీళ్లుంటేనే జీవరాశులు ఉంటాయి. 100 ఏళ్ల కలగా, ఒక దశాబ్దాల కలగా ఒక నగర నిర్మాణం యొక్క బాధ్యత ఉండి ఆ క్రియ జరుగుతుంది. ఈ రోజు కూడా ఇందా మీరు అన్నారు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన కంప చెట్లకే 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొలగిస్తున్నామంటే నాటి ప్రభుత్వం చేసిన దాష్టీకానికి ఇంతకంటే తార్కాణం ఇంకోట్లేదు. మొత్తం 23,436 ఎకరాల్లో పెరిగిన అడవికి ఇప్పుడు 50% 12,000 ఎకరాలకే చెట్లు నరికారు. ఈ రోజున కూడా మరొక మాట కూడా చెప్తున్నాను సార్, నేను ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా ఈ అమరావతి యొక్క అంశం ముందుకు పోదండి. చంద్రబాబు నాయుడు గారు తన యొక్క స్వబలంతో, తన యొక్క ఆలోచన తీరుతో పెట్టుబడిదారులను కానీ సంస్థలను కానీ పదే ఎందుకంటే అది అన్నం గిన్నె. 3 ప్రాంతాల ప్రజలకి 5.5 కోట్ల మంది ప్రజలకు అన్నం పెట్టాలంటే అది తప్ప ఏముంది? ఒక తెలంగాణకి హైదరాబాద్ లాగా, ఒక తమిళనాడుకి చెన్నై లాగా, ఒక కర్ణాటక బెంగళూరు లాగా, ఒక బాంబే లాగా, వేర్ ఈజ్ మై స్టేట్? అది బతుకుదరువు అండి. కాబట్టే తపన. పైపెచ్చి ఇంకో మాట కూడా చెప్తున్నా, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 50,000 ఎకరాల భూమితో ఒక ప్రభుత్వం దగ్గర ఉన్న అంశం ఏ రాష్ట్రానికి ఉంది చెప్పండి? మాకు తప్ప. అవును. అది రైతుల కష్టమో, త్యాగమో, ఫలమో అంత నిధి ఉంది. ఈ రోజున పరిశ్రమలు పెట్టాలన్నా, వ్యాపారులు రావాలన్నా, సంస్థలు రావాలన్నా ఏం కావాలి? భూమి కావాలి. ఎవడిస్తాడు భూమి? ఎవడిస్తాడు సార్? 10 ఎకరాలు ఆక్రమించడానికే తుపాకులతో కాల్చుకున్నాం. తీసుకోమనండి, ఎవరినోరు పెట్టి పూర్తి తీసుకుంటారు. కానీ కేవలం విభజనకు గురై నాకంటూ ఒక రాష్ట్రం కావాలి, నా రాష్ట్ర ముఖ్యమంత్రి బస్సుల్లో నిద్రించకూడదు, చెట్ల కింద తొంగకూడదని చెప్పి ఒక ధీరోదత్తమైన సంకల్పంతో రాజధాని రైతులు భూములు ఇచ్చారు. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్, నేను ఈ సందర్భంగా నా అంబేద్కర్ సాక్షిగా, నేను ఆరాధించే దైవం సాక్షిగా, రాజధాని అమరావతికి భూములు ఇచ్చి రాజధాని నిర్మాణానికి కృషి చేసిన ఏ రైతులో అదే రైతులు 1631 రోజులు ఉద్యమం చేసి రాజధానిని కాపాడుకున్నారు సార్. ఒక ప్రధానమైన భూమికి నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీరు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుశ్చర్యకి అంటే ఒక రైలు బండికి ఎదిరెళ్ళారు సార్ అందరం. ఒక రైలు బండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ట్రైన్, ఎవరిని గుద్దిద్దో తెలియదు. అలాంటి ట్రైన్కి ఎదురెళ్ళిపోయి కాపాడుకున్నాం. నేను మాట చెప్తున్నాను సార్ ఈ సందర్భంగా నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మీరు అవసరం వస్తే రాజధాని రైతులతోనూ లేదా అఖిల పక్షంతోనూ పౌర సమాజంతో ఒక కమిటీని పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, అమిత్ షా గారి దగ్గరికి తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ మానేసి కన్న తల్లి ప్రేమ చూపేంత వరకు అమరావతిలో ఏదిప్పి మనం పనులు చెయ్యలేము. 15,000 కోట్ల రూపాయలు మీరు అప్పిచ్చారో రొక్కమిచ్చారు, మాకు అప్పైనా అవసరమే, రొక్కమైనా అవసరమే. ఏ రూపాయి అయినా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వెంకటకృష్ణ గారు అప్పిస్తామన్నా కూడా మాకు అవసరమే. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఎందుకంటే కౌలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఉపాధి లేని అవకాశాలు ఉంది. అన్నం గిన్నెకి అన్నా క్యాంటీన్లు కూడా దాతలు సహకరించాలని చెప్తున్న ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తున్న సందర్భం ఉంది. తప్పనిసరిగా కేంద్రం సహకరించాలి సార్. ఎందుకంటే ఒకప్పుడు విభజన పర్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే 5 లక్షల కోట్లు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అలాంటి యొక్క 5 కోట్ల రూపాయల యొక్క భారాన్ని ఈ రోజున రైతుల యొక్క దీంతో అయినా చంద్రబాబు నాయుడు గారిని పిచ్చిపెట్టి తీసుకున్నాడు 34,000 ఎకరాలు. ఆయన ఒక స్వయంభూలాగా ఈ నిధి నుంచే పరిశ్రమలు రావాలి. లేకపోతే ఎవడిస్తాడు? చేశాడు కదండి ముఖ్యమంత్రిగా ఉండి. భిక్షాటన కూడా చేశాడు. ఎవడిస్తాడండి రూపాయి?
ఒక నిధికి పెరగాలి అని అంటే ఆ రోజున విశాఖ బుక్ ఉంది, విశాఖ బుక్ ఏర్పడింది, మేము భూములు ఇస్తే విశాఖ బుక్ వచ్చింది, విజయవాడలో వీటీపీ సెట్ ఏర్పడింది, రైతులు భూములు ఇస్తే ఏర్పడింది, పోలవరం ఎట్టొచ్చింది, గిరిజనులు భూములు ఇస్తే వచ్చింది. అంటే భూములు ఇవ్వకుండా అక్కడ రైతులు త్యాగాలు చేయకుండా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా? అందుకని నేనేమంటానంటే